ప్రార్థన చేసుకున్నా. ప్రేమ గల తండ్రి, దయగల ప్రభువా, మహోన్నతులైన దేవా, మరోసారి యొక్క పరిశుద్ధాత్మ పునరుత్థాన దినమందు ఆయన మరి సీఎం ఆరాధన మందిరంలో ఆయన మీ పాసంలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి ప్రభా, మరి మమ్మల్ని అందరినీ సంజలు ఉంచి మా ఆయుష్య మా దినాలు పొడిగించినందుకే వందనాలు, స్తోత్రాలు. ఆయన ఈ దినాన్ని కూడా మా జీవితంలోకి ప్రకటించినందుకే వందనాలు. ఆయన మరి దిన ఆరాధన బట్టి ఆయన ఇదిగో ప్రభా మీరే సహాయం చేయండి. ఆయన నీ యొక్క వర్తమానం ద్వారా మాతో మాట్లాడండి. ఏ విధంగా మిమ్మల్ని పూజించి ఆరాధించారు ఆయన మీరే మాకు తెలియచేయండి. మీ వాక్యమును బట్టి, మీ ఆత్మను బట్టి ఆయన మీ వాక్యానుసారంగా ఆయన తల్లి మేము నిన్ను ఆరాధించే వారిగా మమ్మల్ని సిద్ధపరచండి. తల్లి మా ఆరాధన నిజంగా మీ దగ్గర చేరినట్లుగా సహాయం చేయండి. సార్వత్రిక సంఘంలో జరుగుతున్న ప్రతి ఆరాధనలో సహాయపడండి. ఆయన రెండవ వర్తమానం కొట్టే ఆయన మీ బలలో పాల్గొని పొందే ముందు మీ వాక్యము అనే ఉదక స్నానం చేత పవిత్రపరచబడ్డ వారమై, నూతన పరచబడ్డ వారమై ఆయన యోగ్యమైన రీతిలో వాళ్ళలో పాల్గొనుకున్నట్టుగా సిద్ధపరచండి. దేవా తండ్రి, లోకంలో ఒకప్పుడు ఆయన ఎందుకు మంత్రాన్ని మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకే స్తోత్రాలు. ఎంతోమంది ఉన్నప్పటికీ ప్రభా ఆయన ఈ చివరి దినాల్లో ఆయన మీరు మమ్మల్ని ప్రేమించారు. ఆయన మీరు మమ్మల్ని వెతికి రక్షించుకున్నారు. ఆయన తండ్రి సంఘం అనే శరీరంలో అంగములుగా చేసుకున్నారు. అదేవిధంగా తండ్రి మేము పూజించాలో స్తుతించాలో మీరే మాకు బయలుపరచమని ఆయన పాటల ద్వారా వాక్యం ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావం పొందండి. మాకు అది మాకు కాదు, మీ కృపాశించాన్ని బట్టి మీ నామానికే మహిమ కలిగినట్లుగా సహాయం చేయండి. దేవా మహిమ నీది, ఘనత నీది, నా రాజ్యం నీది, అధికారం నీది, ప్రభావం సమస్య కూడా మీదే జ్ఞాపకం చేసుకోండి. ఆయన మీకు చెందవలసిన మహిమ ఏ మట్టి గ్రహానికి పోకుండా, ఏ మనుషునికి చెందకుండా మీకే చెందినట్లుగా సహాయపడమని ఆయన మీ హస్తాలను అప్పగించుకుంటూ యేసు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సీఎం పాటల పుస్తకాల నుంచి పాట పాడుతున్నాం. చేర్చబడిన పాటల పుస్తకాల్లో సీఎం పాటల పుస్తకాల్లో 13వ పాట. స్తుతియంతుము యేసు ప్రభువా, మా స్తుతికి పాత్రుడా. స్తుతియంతుము యేసు ప్రభువా, మా స్తుతికి పాత్రుడా. నిత్యము నిన్నే ఆరాధించి, నిత్యము నిన్నే ఆరాధించి, మహిమా భరతము ఈలలో స్తుతికి పాత్రుడా. స్తుతింతుము యేసు ప్రభువా, మా స్తుతికి పాత్రుడా. మా పాపములు మమ్ము నీకు బహుదూరము చేయగా, మా పాపములు మమ్ము నీకు బహుదూరము చేయగా, ఏ పాపమెరుగని ప్రభువా, మాకై సిలువలో బలి అయితివా. నీ రక్తముతో మమ్ము కడిగి నీ చెంతకు చేర్చితివా. నీ రక్తముతో మమ్ము కడిగి నీ చెంతకు చేర్చితివా. స్తుతింతుము యేసు ప్రభువా, మా స్తుతికి పాత్రుడా. స్తుతింతుము యేసు ప్రభువా, మా స్తుతికి పాత్రుడా. సాతానుకు
సత్య మార్గమును వీడగా సాతానుకు దాసులమై సత్య మార్గమును వీడగా పతనమైన మా బ్రతుకుల్ నిత్య జీవముగా మార్చితివా నిత్యము నిన్నే సేవింప సత్యవాక్యమున సగితివా నిత్యము నిన్నే సేవింప సత్యవాక్యమున సగితివా స్తుతింతుము యేసు ప్రభువా మా స్తుతికి పాత్రుడా స్తుతింతుము యేసు ప్రభువా మా స్తుతికి పాత్రుడా నిరీక్షణ లేక మేము నిర్భాగ్యులమై ఉండగా నిరీక్షణ లేక మేము నిర్భాగ్యులమై ఉండగా వరగారానయ్యన్న ప్రభువా పరమ నిరీక్షణ నిశ్చితివా నీరాకై ఎదురుతోడా సిద్ధపాటును నసగితివా నీరాకై ఎదురుతోడా సిద్ధపాటును నసగితివా స్తుతింతుము యేసు ప్రభువా మా స్తుతికి పాత్రుడా స్తుతింతుము యేసు ప్రభువా మా స్తుతికి పాత్రుడా నిత్యము నిన్నే ఆరాధించి నిత్యము నిన్నే ఆరాధించి మహిమా పరతుము ఈలలో స్తుతికి పాత్రుడా స్తుతింతుము యేసు ప్రభువా మా స్తుతికి పాత్రుడా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి ప్రభుని ఆరాధించడానికి ముందుగా కొన్ని విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం యోహాను సువార్త 8వ అధ్యాయం ప్రభుని ఆరాధించి పూజించడానికి ముందుగా మనకందరికీ పరిచయమైన వాక్య భాగం 8వ అధ్యాయం 34, 35, 36 వచనాలు చదువుకున్నాం. అందుకు యేసు పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయడు. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసినడగా మీరు నిజముగా స్వతంత్రులై ఇందులు ప్రార్థన చేస్తున్నాం. దేవుని సహాయం కొరకాయ ప్రేమ గల తండ్రి, దయగల ప్రభువా, చదవబడిన వచ్చిన వారిని మా కొరకై దీవించి ఆయన నీ ఆత్మ ద్వారా మీరే మాకు బయలుపరచమని సర్వ సత్యములోకి మమ్మల్ని నడిపించమని మీ వాక్యమని అర్థములో మా జీవితాన్ని చూసుకోవడానికి ప్రభువా మీరే సహాయం చేయండి. గత కాలంలో మేమేమై ఉన్నామో ఇప్పుడు ఏమై ఉన్నామో ఆయన తండ్రి మీరే మాకు మరోసారి జ్ఞాపకం చేసి ఆయన నీ మాటల ద్వారా మరి తండ్రి మేము ప్రభా బలపరచబడి మేము నేను పూజించేవారుగా మీరే మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న వచన భాగంలో యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన మరి ఎన్నో కార్యాలు చేస్తూ వచ్చారు. ఈ యోహాను సువార్తలో మరి శిష్యుడైనటువంటి యోహాను మరి యేసు ప్రభువారు గురించిన
అనేక విషయాల్ని మరి బయలుపరుస్తూ ఇచ్చారు. అయితే మనం చదువుకున్న వచన భాగంలో యేసు ప్రభువారు తనను నమ్మిన యూదులతో మరి మాటలు చెప్తున్నట్టుగా 31వ వచనంలో మనం చూస్తున్నాం. 20వ అధ్యాయము 31వ వచనంలో తనను నమ్మినటువంటి యూదులతో ఆయన మాటలు చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మరి యేసు ప్రభువారు మరి నమ్మినటువంటి వారితో మరి మీరు నా వాక్యం మందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యము గ్రహిస్తారు, సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేస్తుంది అని చెప్పినప్పుడు వారు ఇచ్చిన సమాధానం ఏంటంటే, మేము ఎవరికి ఎప్పుడునూ దాసులై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుతున్న ఎలా చెప్పుచున్నామని ఆయనతో అనేది. కాబట్టి ఇప్పుడు వారు మరి చెప్తున్న మాట గమనించండి. మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవరికి దాసులమై ఉండలేదే అని వారు చెప్తా ఉన్నారు. కానీ ఈ మాట వాస్తవమా అంటే వాస్తవమైనది కాదు. వారు చెప్పే మాటలు వాస్తవమైనవి కాదు. కాబట్టి వారు మరి వారి పితరులు ఒకప్పుడు మరి ఏ స్థితిలో ఉన్నారో అది మరి వారు ఎరగిన వారిగా ఉంటున్నారు. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 15వ వచనంలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 15వ వచనంలో 5వ అధ్యాయం 15వ వచనం. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 15వ వచనం. నీవు ఐగుప్తు దేశమందు దాసుడివై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలము చేతను చాచిన చేతి చేతను నిన్ను అక్కడి నుండి రప్పించినని జ్ఞాపకం చేసుకున్నాము. కాబట్టి వారన్న మాటకి ఇక్కడ మాట గమనించండి. దేవుడు ఇశ్రాయేలు ప్రజల గురించి ఆయన మరి మాట్లాడుతున్న విషయం గమనించండి. నీవు ఐగుప్తు అనే దేశమందు దాసుడివై ఉన్నప్పుడు, ఐగుప్తు అనే ఆ రాజుకి మరి దాసుడివై ఉన్నప్పుడు దేవుడు తన బాహుబలం చేత చాచిన చేతి చేత దేవుడు అక్కడి నుండి దేవుడు నిన్ను మరి రప్పించాడని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. అయితే వీళ్ళు ఇక్కడ ఏమంటున్నారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎవరికైనా ఎప్పుడు ఏమై ఉండలేదు, దాసులై ఉండలేదు అన్నారు. కాబట్టి వారు మరి వారి పితరులు మరి ఒకప్పుడు ఐగుప్తు అనేటువంటి దేశంలో ఎంతో మరి బానిసత్వ జీవితాన్ని జీవించారు, బానిసలుగా జీవించారు. కాబట్టి వారికి స్వతంత్రత లేదు, స్వేచ్ఛ లేదు. కాబట్టి బానిసలైపోయారు. బానిస బ్రతుకుని వాళ్ళు బ్రతుకుతూ వచ్చారు. బానిసకి మరి తన మీద అధికారం ఉండదు, బానిసకి స్వతంత్రంగా ఏమీ చేయకూడదు. కాబట్టి వారు ఎవరికింత ఉన్నారో బానిసలుగా వారు చెప్పినట్టే చేయాలి, వారు చెప్పినట్టే జీవించాలి. వారి జీవితం మీద వాళ్ళకి అధికారం లేదు. కాబట్టి వారు ఇష్టము వారి యొక్క మరి ఇష్ట ప్రకారంగా జీవించడానికి వీలు లేదు. కాబట్టి బానిసలు అంటే అది. కాబట్టి ఆ యజమాని చేతిలో ఉండి ఆ యజమాని చెప్పిన మాట వింటాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు అనేటువంటి దేశంలో బానిసలుగా జీవించారు. కాబట్టి ఆ బానిస బ్రతుకు నుండి, ఆ దాసత్వం నుంచి దేవుడు వారిని తన బాహుబలం చేత ఆయన విడిపించారు. వారు విడిపించుకునే శక్తి వారికి లేదు. వారు బానిసలుగా ఉన్నారు కనుక, ఐగుప్తు దేశంలో దాసులుగా ఉన్నారు కనుక వారి సొంత జ్ఞానం చేత కానీ బలము చేత కానీ వారు విమోచించబడలేకపోయారు, విడుదల పొందలేకపోయారు. ఆ దేశం నుంచి వారు బయటికి రాలేకపోయారు. అయితే ఆ దేశం నుంచి వారిని బయటికి రప్పించింది ఎవరు? దేవుని యొక్క బాహుబలం, దేవుని యొక్క శక్తి. కాబట్టి దేవుని శక్తి చేత మాత్రమే వారు ఆ దేశం నుంచి బయటకు రాగలిగినారు, ఆ బానిసత్వం నుంచి, ఆ దాసత్వం నుంచి బయటకు రాగలిగినారు. కాబట్టి వారు సొంత శక్తి కానీ వారి జ్ఞానము కానీ
వారిని విడిపించలేదు, ఎవరు కూడా విడిపించలేదు. కాబట్టి మరి ఈ రోజున మరి ఐగుప్తు దాసత్వాన్ని గురించి మనం ఆలోచన చేస్తే మరి ఈ రోజున మనము ఏ దేశానికి మనం బానిసలై ఉండలేకపోయినప్పటికీ, ఎవరికి మనము బానిసలుగా ఉండలేనప్పటికీ, ఎవరి కింద మనం ఉండలేనప్పటికీ, ఎవరి యొక్క ఏలుబడిలో మనం ఉండలేనప్పటికీ, ప్రతి మనిషి కూడా మరి ఒకదానికి దాసుడుగా ఉన్నాడని, ఒకదానికి బానిసయ్యాడని యేసు ప్రభువు సెలవిచ్చారు. చూడండి 34 వచనంలో, వారైతే మేము ఎవరికి ఎప్పుడునూ దాసులు కట్టలేదే, కాబట్టి మీరు స్వతంత్రులుగా చేపట్టుకుని ఎలా చూపించున్నారని వారు అన్నటువంటి మాటకి యేసు ప్రభువు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, అందుకు యేసు పాపము చేసే ప్రతి వాడు పాపానికి దాసులని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి అంత క్లియర్గా ప్రభు చెప్పిన మాట గమనించండి. పాపం చేసే ప్రతి వాడు కూడా పాపమునకు దాసుడని, పాపానికి బానిసని యేసు ప్రభువు సెలవిచ్చారు. కాబట్టి మరి ఈ రోజున మనసుకు కూడా ఒకప్పుడు ఎలా ఉందంటే, మనం కూడా మరి పాపానికి మనము దాసులైపోయాం, పాపముకి బానిసలైపోయాం. పాపం చేసే ప్రతి వాడు పాపానికి దాసుడు. కాబట్టి దాసుడు అంటే, బానిస అంటే ఇక ఆ పాపము మరి ఆ పాపం అతని మీద ఏలుబడి చేస్తూ ఉంది, ఆ పాపం అతని మీద ఏలుబడి చేస్తూ ఉంది. కాబట్టి అతనికి మరి మనిషికి ఆ పాపం నుంచి విడుదల పొందేటువంటి, ఆ పాపం నుంచి తప్పించుకునేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఆ పాపం నుండి మనిషి విడిపించుకోలేకపోతున్నాడు, విడుదల పొందలేకపోతున్నాడు, పాప క్రియల నుంచి బయటకు రాలేకపోతున్నాడు, బానిస అయిపోయాడు, దాసుడైపోయాడు. కాబట్టి మరి డాక్టర్ గారు కూడా చెప్తారు, మీరు మందు తాగితే చనిపోతారు, అయితే మీరు చుట్ట కాలితే చనిపోతారు అని చెప్తున్నా కానీ వారు మరి ప్రాణాలైనా తెగించి చనిపోయినా పర్వాలేదు, కానీ వారు ఆ పాపాన్ని మానరు. ఎందుకని మానలేకపోతున్నారు? ఆ పాపానికి వారు ఏమైపోయారంటే దాసులైపోయారు. కాబట్టి ఈరోజు మనం ప్రభుని ఆరాధించడానికి ముందుగా గత కాలంలో మనం కూడా పాపానికి దాసులమైపోయాం. పాపము చేసే ప్రతివాడు కూడా ఉన్నారు. కాబట్టి మొదటిగా మన జీవితంలో మనం గుర్తించవలసింది ఏంటంటే, మనము పాపమునకు ఏమైపోయామంటే దాసులమైపోయాం. అందుకనే దేవునింటికి దూరంగా ఉంటూ వచ్చాం, దేవునింట్లోనికి రాలేకపోయాం, దేవుని మందిరంలో దేవుని స్తుతించలేకపోయాం, దేవుణ్ణి ఆరాధించలేకపోయాం. కాబట్టి ఆ పాపానికి మనము బానిసలమైపోయాం. కాబట్టి ఆ పాపం మనల్ని దేవునింటికి రావడానికి మరి అది ఇష్టపడలేదు. కాబట్టి పాపంలో ఉన్నవాడు, మరి పాపానికి బానిసైన వాడు దేవునింటికి రావడానికి ఇష్టపడడు, దేవునింట్లో నివసించడానికి ఇష్టపడ్డు, దేవుని ప్రజలతో కలిసి జీవించడానికి ఇష్టపడ్డు. కాబట్టి దేవుని ప్రజలతో కలిసి ఆరాధించడానికి ఇష్టపడ్డు. కాబట్టి ఎందుకంటే పాపంలోకి ఏమైపోయాడంటే బానిస అయిపోయాడు. కాబట్టి యేసు ప్రభువు చెప్పిన మాట కదా, 2 విషయాలు మనం గమనించాలి. ఒకటి, పాపానికి బానిస అయిపోయిన మానవుడు. రెండవదిగా ఆ బానిసత్వం నుంచి విడిపించిన మరి కుమారుడైన యేసు ప్రభువు ఆ బానిసత్వం నుంచి విడిపించి ప్రతి మనిషిని స్వతంత్రులుగా చేయడానికి, మరి స్వేచ్ఛ కలిగి జీవించడానికి మరి కలిగి ఉన్నట్లుగా యేసు ప్రభువు ఈ లోకానికి, అందుకనే మరి కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులైందురు. కాబట్టి స్వతంత్రులైందురు అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, మనము స్వతంత్రులుగా ఉండాలి, స్వతంత్రులుగా ఉండాలని దేవుని కోరిక. అంటే దేవుని స్వరూపంలో చేయబడిన మానవుడు స్వతంత్రులుగా ఉండాలి. మరి ఏ పాపానికి ఎవరికి కూడా బానిసగా ఉండకూడదు, దాసుడుగా ఉండకూడదు. మనం ఎవరికి దాసుడు ఉండాలి? మనం ఎవరికి దాసుడు ఉండాలంటే దేవునికే దాసుడు ఉండాలి. లేవీకాండము 5వ అధ్యాయము, లేవీకాండం 25వ అధ్యాయం, లేవీకాండము 25వ అధ్యాయము 55వ వచనంలో
దేవుని వాక్యం విధంగా సెలవిస్తున్నాం. ఏలయనగా ఇశ్రాయేలు నాకే దాసులు, నేను ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నా దాసులు, నేను మీ దేవుడని యెహోవా. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్పిన మాట, ఏలయనగా ఇశ్రాయేలు నాకే దాసులు. కాబట్టి మనము ఎవరికి దాసులుగా ఉండాలంట? దేవునికే దాసులుగా ఉండాలి, దేవునికే బానిసలుగా ఉండాలి. కాబట్టి దేవుని యొక్క ఏలుబడిలో ఉండాలి, దేవుని యొక్క అధికారంలో ఉండాలి. అయితే ఇశ్రాయేలు ప్రజల గురించి ఆయన అన్న మాట, ఇశ్రాయేలు నాకే దాసు, నేను ఐగుప్తులో నుండి రప్పించిన నా దాసులే, మీ దేవుడే నేను మీ దేవుడని యెహోవా. కాబట్టి మన జీవితంలో మనము దేవునికి దాసులుగా ఉండవలసిన వాళ్ళు, దేవుని దాసులు. అందుకనే బైబిల్లో భక్తులైన వారు కూడా, అపోస్తలుడైన పౌలేంటి, ఇంకా కొంతమంది సేవకులు దేవుని దాసులు అని వాళ్ళు అన్నారు. క్రీస్తు యేసు దాసుడు అన్నాడు. అబ్రహాము గురించి కూడా నా దాసుడు అన్నాడు. దావీదు గురించి నా దాసుడు అన్నాడు. అలా బైబిల్లో భక్తులైన వాళ్ళందరూ కూడా దేవునికి దాసులుగా మరి జీవించారు, దేవునికి దాసులుగా ఆయన చెప్పింది చేస్తున్నారు. కాబట్టి ఆయన ఏలుబడిలో, ఆయన అధికారంలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ రోజున మనం ప్రభువుని ఆరాధించడానికి ముందుగా మనకంత స్థితి ఎలా ఉందంటే, మనం కూడా పాపానికి దాసులై ఉన్నాం. దాసులు, ఆ పాపం మన మీద ఏలుబడి చేసింది. అందుకనే రోమాపత్రికలో మనం చూసినట్లయితే, రోమాపత్రికలో మనం చూస్తే 6వ అధ్యాయం, రోమాపత్రిక 6వ అధ్యాయంలో చూస్తే 6వ అధ్యాయము మరి 16వ వచనము నుండి, లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తము కాక పాపమునకే కానీ నీతి నిమిత్తముగా విధేయతకే కానీ దేనికి మీరు లోబడుదురో దానికే దాసులు మీతో తెలియగరా. మీరు పాపమునకు దాసులైంటుని, కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించబడుతారో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపమును విమోచించబడి నీతికి దాసులైతే, ఎందుకు దేవునికి స్తోత్రం. మీ శరీర బలహీనతను బట్టి మనుషరీతిగా మాట్లాడుచున్నాను, ఏమనగా అక్రమం చేయటకు అపవిత్రతకును అక్రమము నాకు మీ అవయములను దాసులుగా ఎలాగ అప్పగించిందరో అలాగే పరిశుద్ధతగా ఉండేది ఇప్పుడు మీరు మీ అవయవ నీతి దాసులుగా అప్పగించు. మీరు పాపములకు దాసులైనప్పుడు నీతి విషయమై నిర్బంధం లేని వారుగా ఉంటుంది. కాబట్టి మన జీవితంలో మరి పాపములకు దాసులై ఉన్నారు, పాపములకు దాసులై ఉన్నారు, పాపమునకు దాసులై ఉన్నారు. కాబట్టి పాపమునకు దాసులై ఉన్నారు. అంతేకాదు, మనము అపవిత్రతకును అక్రమము చేయుటకును మీ అవయములను దాసులుగా ఎలాగ అప్పగించుతురో. కాబట్టి మన అవయములను, మన శరీర అవయాలని మరి పాపమునకు చేయడానికి, అపవిత్ర చేయడానికి, అక్రమము చేయడానికి మన అవయములను దాసులుగా అప్పగించాం. కాబట్టి మనము అప్పగించాం, ఇష్టపూర్వకంగా మన చేతులు, మన కాళ్ళు, మన శరీరమును పాపము చేయడానికి అప్పగించాం. కాబట్టి దాసులుగా ఎలాగ అప్పగించుదో. కాబట్టి మీరు పాపము దాసులై ఉంటుంది, మన శరీరాలను కూడా దాసులుగా పాపం చేయడానికి దాన్ని అప్పగించాం, మన శరీరాన్ని. అయితే దేవుడు అంటున్నాడు, ఏ ఉపదేశ క్రమం మీరు అప్పగించబడుతుందో, దేవుని వాక్యము నాకు అప్పగించుకున్నప్పుడు దేవుని వాక్యము ద్వారా మరి మన వాక్యానికి హృదయపూర్వకంగా లోబడిన తర్వాత పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతే ఇది దేవునికి స్తోత్రం. కాబట్టి దేవునికి ఎందుకు మనం స్తోత్రం చెల్లించాలి, ఎందుకు మనం దేవుని స్తుతించాలంటే ఊరికనే కాదు, పాపం నుండి విడిపించాడు దేవుడు. పాపానికి బానిసలైపోయినటువంటి అవయవాల్ని మరి దేవుని నీతికి
నీతికి, దేవుని పరిశుద్ధత కలగడానికి మన అవయవాలను దేవుడు మరి తన పని చేయడానికి, తన కొరకే జీవించడానికి మన శరీరాన్ని దేవుడు ఆయనకి దాసులుగా, ఆయనకి మరి మన శరీరాన్ని నీతికి దాసులు అవడానికి దేవుడు మనల్ని చేసుకున్నాడు. కాబట్టి పాపములకు దాసులమైపోయిన మనల్ని పాపముల నుండి విడిపించాడు. రెండవదిగా మనం చూసినట్లయితే మరి గలతీ రాసిన పత్రిక 4:18, గలతీ రాసిన పత్రిక 4:18 మనం చూసినట్లయితే ఇంకా మనం దేనికి దాసులమైన చూడండి. 4:8 గలతీ 4:8 ఆ కాలమందైతే మీరు దేవుని ఎరిగిన వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటుంది కానీ. కాబట్టి ఒకప్పుడు మనం దేనికి దాసులమైనామంట, దేనికి దాసులమైనామంట, నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులమైన. మొదటగా పాపమునకు దాసులైనాం, రెండవదిగా దేవుళ్ళు కాని వారికి మనం దాసులైపోయాం. నిజమునకు దేవుళ్ళు కాదు వారు, వారికి మనం దాసులైపోయాం, వారికి మనం బానిసలైపోయాం. వాళ్ళు చెప్పింది మనం చేశాం. కాబట్టి అది మంచా చెడా అని మనం ఆలోచించలేదు. కాబట్టి ఆ విధంగా మనము నిజమునకు దేవుళ్ళు కాని వారికి మనము దాసులమైనట్టు వచ్చాం. అంతేకాదు మరి ఇక్కడ మనము దేవునికి దాసులమై ఉన్నాము అని ఆలోచన చేసినట్లయితే మరి చూడండి, ఇంకా మనం దేనికి దాసులమై ఉన్నామంటే పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో మరి ఇంకా మనం దేవునికి దాసులమై ఉన్నాము. 19 2వ అధ్యాయం 19 చూడండి. ఆమె భ్రష్టత్వమునకు దాసులైంది, అట్టి వారికి స్వాతంత్ర్యము ఇచ్చుమని చెప్పుదురు. ఒకడు దేవుని వలన జయించబడునో దానికి దాసుడగును కదా. కాబట్టి భ్రష్టత్వానికి మనం ఏమై ఉన్నామంటే దాసులై ఉన్నాం, భ్రష్టత్వానికి దాసులై ఉన్నాం. కాబట్టి మరి లోకంలో మరి మనం భ్రష్టులమైపోయిన వారిగా ఉన్నాం, భ్రష్టులమైపోయినాం. కాబట్టి పాపం వలన మనం భ్రష్టత్వానికి దిగజారిపోయాం. కాబట్టి మనం భ్రష్టత్వానికి దాసులమైపోయాం. ఎవరు చెప్పినా మనం వినలేదు, మరి ఎంతమంది చెప్పినా మనం వినలేదు. కానీ భ్రష్టులమైన మనల్ని దేవుడి చివరి దినాల్లో ఆయన వాక్యం ద్వారా, ఆయన ఆత్మ ద్వారా మనం దేవుడు ఏం చేశారంటే ఈ భ్రష్టత్వం నుంచి దేవుడు మనల్ని విడిపించాడు, భ్రష్టత్వాన్ని విడిపించాడు, పాప దాసత్వాన్ని విడిపించాడు. నిజమునకు దేవుడిని కాని వారి నుంచి దేవుడు మనం విడిపించి తన బిడ్డలుగా మనం చేసుకున్నాడు. కాబట్టి బిడ్డగా ఈ యొక్క మరి అదే కాలంలో ప్రభుని ఆరాధించడానికి ముందుగా, ప్రభుని స్తుతించడానికి ముందుగా మనము మరి ఎటువంటి మరి దాసులమైపోయాం, ఎటువంటి మరి దాసత్వాన్ని, మరి దాసత్వ జీవితాన్ని మనం జీవించాం. అలాంటి మనల్ని దేవుడు ప్రేమ చేత మరి చివరి దినాల్లో ఆయన మనం విడిపించినట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాదు మనము ఈ లోకంలో ఇంకా మనం చూసినట్లయితే మత సంబంధమైనటువంటి వాటికి, మత సంబంధమైనటువంటి ఆచారాలకి దాసులైపోయాం. అందుకనే గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 4వ అధ్యాయంలో మరి 5వ వచనంలో ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులు కావాలని ధర్మశాస్త్రకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రకు లోబడిన వాడు ఆయను. కాబట్టి మనం ధర్మశాస్త్రకు లోబడి ఉన్న వారిని విమోచించడానికి, అంటే ప్రతి మనిషి కూడా మత సంబంధమైనటువంటి మరి ఆచారాలకి, సాంప్రదాయాలకు లోబడిపోయినారు. ఇలాంటి మత సంబంధమైనటువంటి ఆ మతం అనే ముసుగులో మరి బానిసలైపోయినటువంటి వారిని విమోచించడానికి ఆయన
మరి ధర్మశాస్త్రానికి లోబడిన వాడు ఆయన. అంటే ధర్మశాస్త్రము దేన్నైతే చేయలేకపోయిందో దాన్ని యేసుక్రీస్తు ప్రభువారు చేస్తూ వచ్చారు. కాబట్టి ధర్మశాస్త్రము మరి పాపిని రక్షించలేకపోయింది. ధర్మశాస్త్రము మరి పాపం ఇదని చెప్పింది కానీ పాపను విడిపించలేకపోయింది. కాబట్టి పాపం చేస్తే శిక్ష ఉందని చెప్పింది కానీ ధర్మశాస్త్రము అయితే మనల్ని పాపం నుండి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు మరి లోకానికి వచ్చారు. అందుకని యోహాను సువార్తలో మనం చూసినట్లయితే, యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ మరి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకి ఏం కలిగింది? 1వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసినట్లయితే మరి 17వ వచనంలో ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడిన కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగింది. యేసుక్రీస్తు ద్వారా కలిగింది. కాబట్టి ధర్మశాస్త్రము మోషే ద్వారా కలిగింది, అయితే కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగాయి. కాబట్టి అందుకని యేసుక్రీస్తు ప్రభువారు కృపా సత్య సంపూర్ణుడిగా దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి మనము ధర్మశాస్త్రానికి లోబడినటువంటి మనందరినీ కూడా విడిపించడానికి యేసు ప్రభువారు కృపగల దేవుడిగా ఆయన లోకానికి వచ్చినాడు. కాబట్టి ధర్మశాస్త్రము దేన్ని చేయలేకపోయిందో దాన్ని యేసు ప్రభు చేశారు. కాబట్టి ధర్మశాస్త్రము పాపిని మరి రక్షించలేకపోయింది. ధర్మశాస్త్రము పాపిని క్షమించలేకపోయింది. అంటే ధర్మశాస్త్రం చెప్పేది ఏంటంటే పాపము చేయబడేవాడు వాడే మనం పొందాలి. దెబ్బకి దెబ్బ, మరి కంటి కన్ను పండుగ పని బైబిల్ ధర్మశాస్త్రం చెప్తుంది. కాబట్టి ఆయన యేసు వాళ్ళు మరి ధర్మశాస్త్రం నెరవేర్చడానికి లోకానికి వచ్చారు. ఆయన కొట్టుబడికి రాలేదు. అందుకని విచారమందు పట్టబట్టి స్త్రీని ధర్మశాస్త్రం ప్రకారంగా రాలించి కొట్టి చంపాలి. అయితే యేసు ప్రభువారు మరి దగ్గరికి వాళ్ళు శోధిస్తూ తీసుకొచ్చారు పరిశోధన శాస్త్రులు. అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీలో పాపం లేని వాడు మొదట ఆమె మీద రాయేమన్నప్పుడు వాళ్ళందరూ వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే వాళ్ళు కూడా పాపం చేసిన వాళ్ళే. అయితే ఇక్కడ యేసు ప్రభువారు ఆమెను అన్నాడు, అమ్మ వారెక్కడా నిన్ను ఎవరు కూడా శిక్ష విధించలేదా? శిక్ష విధించడానికి వచ్చిన వారు ఎక్కడ ఉన్నారంటే ఎవరు విధించలేదు ప్రభా, అందరూ వెళ్ళిపోయారు. అయితే నేను కూడా శిక్ష విధించను అంటే మరి నేను కూడా శిక్ష విధించనంటే దాని అర్థం ఏంటి? నేను కూడా శిక్ష విధించనంటే నేను శిక్షించడానికి రాలేదు, నిన్ను నువ్వు పాపివి భయంకరమైన పాపంలో ఉన్నా, అయితే నిన్ను రక్షించడానికి వచ్చాను కానీ శిక్షించడానికి రాలేదు. అయితే నీ శిక్ష నేను పొందడానికి వచ్చాను, నీ అవమానం నేను పొందడానికి వచ్చాను. కాబట్టి ధర్మశాస్త్రాన్ని ఎలా నెరవేర్చాడంటే యేసు ప్రభువారు మన శిక్షను ఆయన మీద వేసుకున్నాడు, మన అవమానాన్ని ఆయన మీద వేసుకున్నాడు, మన మరణం ఆయన పొందాడు. ఆ విధంగా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. వాస్తవానికి ఆమెకి శిక్ష తప్పదు, కానీ ఒకవేళ ఆమె శిక్షించబడితే ఆమె మరణించి నరకానికి పోవలసిందే. కానీ యేసు ప్రభువారు ఆ శిక్షను ఆయన మీద వేసుకుని ఆయన మరణాన్ని జయించాడు, సావును జయించాడు, పాపాన్ని జయించాడు. కాబట్టి ఎందుకంటే దాస్యములకు లోబడిన వాడిని విడిపించాలంటే మరి స్వతంత్రుడు కావాలి. అందుకే నేనే మార్గము సత్యము జీవనేసుకుని ఉన్నారు. కాబట్టి ఆయనే మరి స్వేచ్ఛనిచ్చేవాడు, స్వతంత్రం ఇచ్చేవాడు, పాపం మీద విజయం ఇచ్చేవాడు, జయమిచ్చేవాడు. కాబట్టి ఆయన మరి కుమారుడు మిమ్మల్ని నిజంగా స్వతంత్రులుగా చేయండి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఆత్మీయమైన స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఇవ్వడానికి సిలువలో మన కొరకే రక్తం చెందించాడు, ప్రాణం పెట్టాడు, మన యొక్క అవమానం పొందాడు, మన శిక్షణ పొందాడు. కాబట్టి తన రక్తమును చెందించాడు. ఆత్మీయమైన స్వతంత్రాన్ని ఇవ్వడానికి చివరికి ఆయన మన కోసమే ప్రాణమంతా పెట్టాడు, మరణించినాడు, సమాధి చేపట్టి నిర్ణయించినాడు. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా మనకు ఆత్మీయమైనటువంటి స్వతంత్రం ఉంది. దేశానికి స్వతంత్రం వచ్చింది కానీ మరి మనిషికి పాపం నుండి స్వతంత్రత రాలేదు, పాపం నుండి విడుదల రాలేదు. కాబట్టి పాపం నుండి విడుదల ఇచ్చేది ఎవరు? పాప కార్యాల నుంచి విడుదల ఇచ్చేది ఎవరు? యేసు ప్రభువే. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ద్వారా ప్రతి మనిషికి ఆత్మీయమైన స్వతంత్రం, పాపం మీద జయం. కాబట్టి దాని ఏలుబడిలో ఉండకుండా మన ప్రభు ఏలుబడిలో, మన ప్రభు అధికారంలో ఉన్నట్లుగా ఆయన మన కొరకు ఆయన శిలువలో చనిపోయి సమాధి చేయబడి తెలియచినారు. కాబట్టి కుమారుడు మిమ్మల్ని స్వతంత్రంగా చేయబడిన వాడు ఇక పాపానికి లోబడడు, పాపము మరియు పాపానికి లోబడు. కాబట్టి పాపాన్ని జయించే శక్తిని, పునరుద్ధార శక్తిని దేవుడిస్తాడు. కాబట్టి బిడ్డరా, మన జీవితంలో మరి పాపానికి దాసులమైనా, రెండవది నిజములకు దేవుని కాని వారికి దాసులమైనా, తర్వాత భ్రష్టత్వానికి దాసులమైనా,
ధర్మశాస్త్రానికి దాసులమైన మన అవయవాల్ని దాసులుగా అప్పగించాడు. అలాంటి మనల్ని దేవుడు విడిపించాడు, స్వేచ్ఛనిచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనం ఆ ఆత్మీయమైన స్వేచ్ఛ స్వతంత్రముతో ప్రభుని ఆరాధించి గణపరిచే వారు ఉండాలని ప్రభు కోరుతున్నాడు. కనుక ప్రభు మనకు ఇచ్చినటువంటి ఈ వాక్య భాగాన్ని బట్టి కొద్దిసేపు మనం ప్రభుని ఆత్మతో సత్యముతో ప్రభుని ఆరాధన చేద్దాం.